హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషికా కన్స్ట్రక్షన్స్. ఇది మన బీబీఎస్ క్లాస్ 3 అనమాట. నేను క్లాస్ 1లో క్లాస్ 2లో ఏమేమి చెప్పానో మీరు ఒకసారి చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి అవన్నీ త్వరగా చూడండి. మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను బీబీఎస్లో కంప్లీట్ నాలెడ్జ్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్గా చెప్తున్నాను. సో ఈరోజు మనం క్లాస్ 3లో ఏం చెప్పుకుందాం అంటే, బేసిక్గా ఎక్సెల్ ఫార్మాట్లో ఇప్పుడు ఎంత నేర్చుకున్నా, ఫుటింగ్ ఎలా తీయాలి, కాలం ఎలా తీయాలని ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా మీరు ఎక్సెల్ ఫార్మాట్ నేర్చుకుంటే మీకు ఒక బెటర్ ఐడియా వస్తుంది. మీరు క్యూఎస్లో మీరు బాగా నేర్చుకుంటారనమాట. సో నేను ఇప్పుడు మీకు ఎక్సెల్ ఫార్మాట్ని చూపిద్దామని ఈ క్లాస్ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఏ ఎక్సెల్ ఫార్మాట్ అయినా ఫస్ట్ మనం సమ్మరీ షీట్ పెట్టుకోవాలి. సమ్మరీ షీట్లో మనకి ఆ ప్రాజెక్ట్కి తగ్గ ప్రతిదీ ఉండాలన్నమాట. అంటే ఏమి ఉండాలి, ఇప్పుడు మీరు చూస్తున్నారా సమ్మరీ షీట్ కూడా ఇది ఒక ఫార్మాట్ మాత్రమే. మీరు కావాలనుకుంటే మీకు మీ స్టైల్లో ఇంకెవరన్నా ఏదైనా ఫార్మాట్స్ ఇచ్చుంటే అది కూడా మీరు ఫాలో అవ్వండి. ఇది ఒక ఫార్మాట్. ఓకే, సో బిల్డింగ్ వచ్చేసి కమర్షియల్ బిల్డింగ్ బేస్మెంట్ గ్రౌండ్ +3. ఓకే, ఇన్ కేస్ కమర్షియల్ బిల్డింగ్ డబుల్ బేస్మెంట్ అయితే B2 గ్రౌండ్ +3 గ్రౌండ్ +7 అలా ఏదైతే అలా పెట్టుకుంటాం అనమాట. రీఇన్ఫోర్స్మెంట్ షీట్ అర్థమైంది కదా. ఇక్కడ సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్, యూనిట్ అంటే మెట్రిక్ టన్స్ అయితే మెట్రిక్ టన్స్, తర్వాత టోటల్ కటింగ్ లెంత్ ఇన్ మీటర్స్ అని పెట్టాము. యాక్చువల్గా ఇది టోటల్ లెంత్ ఇన్ మీటర్స్ కాదు, ఇది వచ్చేసి టోటల్ డయా రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. అంటే సమ్మరీ ఆఫ్ డయా రీఇన్ఫోర్స్మెంట్స్ ఇన్ వెయిట్స్ ఇన్ మెట్రిక్ టన్స్ అనమాట. ఇది టోటల్ క్వాంటిటీ. ఓకే, ఇవి వచ్చేసి ఒక్కొక్క ఎక్సెల్లో మనం లింక్స్ అప్ చేసి ఉంటాము. ఇప్పుడు ఈ లింక్ అప్ చేయడం అంటే ఏం లేదు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మనం = అని ప్రెస్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంకో దాంట్లో బేస్మెంట్ రాఫ్ట్ అండ్ ఫుటింగ్స్ అని చెప్పేసి దీంట్లో నేను లాస్ట్లో ఇక్కడ ఒక షీట్ పెడతాను. ఓకే, దీన్ని కొట్టి మనం ట్యాబ్ కొడితే ఓకే అక్కడ లింక్ ఫామ్ అయ్యిద్ది. అట్లా ప్రతిదీ లింక్ చేశాను. ఈ లాస్ట్లో ఏదైతే టోటల్ క్వాంటిటీ ఉందో అది ఈ యొక్క సమ్ అనమాట. టోటల్ క్వాంటిటీ మీకు ఆ ఫార్ములా కనిపిస్తుంది కదా, = సమ్ ఆఫ్ అని పెట్టి ఇక్కడ మీరు ఇన్ కేస్ చూడాలనుకుంటే ఇప్పుడు చూడండి నేను పెడతాను, విచ్ ఈజ్ = సమ్ బ్రాకెట్ కొట్టి ఇదంతా డ్రాగ్ చేయాలన్నమాట. డ్రాగ్ కొట్టి మళ్ళీ బ్రాకెట్ని క్లోజ్ చేసి ట్యాబ్ కొడితే వస్తుంది. ఓకే, యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఎక్సెల్ తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇది నేను మీకు నార్మల్గా చూపిస్తాను. ఆ తర్వాత ఫుటింగ్ టు బేస్మెంట్ లెవెల్ కాలం లిఫ్ట్ అప్ టు 97 + LD. అంటే ఇది ఏం చేస్తామంటే మనం ఏదైతే ప్లింత్ బీమ్ లెవెల్ ఉందో ఆ లెవెల్ దాకా తీసుకుంటాం. ఆ తర్వాత బేస్మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్కి, తర్వాత రిటైనింగ్ వాల్, తర్వాత బేస్మెంట్ డ్రైన్, తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ బీమ్ రీఇన్ఫోర్స్మెంట్, స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్, ఇట్లా ఓవరాల్ సమ్మరీ చేసి ఓవరాల్గా మనకు ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది ఒక ఐడియా కోసం పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఇలాంటి సమ్మరీ ఎందుకు అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు నేను అప్ టు బేస్మెంట్ డ్రైన్ దాకా ఫినిష్ చేయాలనుకున్నాను అనుకోండి. అనుకున్నప్పుడు నాకు ఏ డయా ఎంతెంత కావాలంటే ఎలా తెలుస్తుంది? ఇట్లాంటి సమ్మరీ షీట్ ఫామ్ చేస్తేనే తెలిసిద్ది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇప్పుడు ఇవన్నీ ఇట్లా లాగినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందా యావరేజ్, అదిగోండి కౌంట్, ఇక్కడ ఈ కార్నర్లో సమ్. ఓకే, అంటే ఇక్కడ 18 అంటే అప్పుడు 18 టన్స్ కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 20 టన్స్ ఇండెంట్ చేస్తాం. మీకు అర్థమైందా? సో సమ్మరీ చూసుకొని మనం ఎంత కావాలో ఇండెంట్ చేసుకోవాలి. ఎందుకు 1 టన్ ఆఫ్ ఇది ఆల్మోస్ట్ మీకు ఎన్ని ఇప్పుడు రేట్ ఉందో తెలుసా? 75,000 దాకా రేట్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం మీకు చూపిస్తుంది ఏంటంటే నేను అసలు ఎలా తీసుకుంటాము. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా కమర్షియల్ బిల్డింగ్, ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తామంటే రాఫ్ట్ అండ్ ఫుటింగ్స్. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆర్సీ మెంబర్ విత్ లొకేషన్, షేప్ అండ్ బార్. నెక్స్ట్ కాలంలో డయా ఆఫ్ ద బార్, బెండ్ డిడక్షన్, కట్ లెంత్, టోటల్ కట్ లెంత్ ఎంత అవుతుంది అప్పటికి, ఎన్ని నెంబర్స్, ఇది నెంబర్ ఆఫ్ మెంబర్స్. అంటే ఇప్పుడు ఒక ఫుటింగ్లో 10 నెంబర్లు ఉండొచ్చు, అలాంటి ఫుటింగ్లో ఒక 10 ఉండొచ్చు. సో ఆ రెండింటికి డిఫరెన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి అది 8 mm వస్తుందా, 10లో వస్తుందా, 12లో వస్తుందా, 15లో వస్తుందా, 20లో వస్తుందా, 25లో వస్తుందా. అంటే ఇప్పుడు ఇక్కడ నేను 10 అని పెట్టాను కదా, ఇక్కడ 10 పెట్టాను కాబట్టి ఇది దేంట్లో వచ్చింది, 10లో వచ్చింది. దీనికి ఫార్ములా మీకు కావాలనుకుంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇఫ్ I6 = 8. I6 అంటే ఏది, ఇప్పుడు ఇది I కాలంలో ఉంది కదా, I6 అనమాట. అంటే ఇక్కడ ఓకే I6. ఇఫ్ I6 = 8
అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు I6 = 8 కామా K6 ఇంటూ K అంటే ఏది ఇదేంటి యాక్చువల్గా మీకు కట్ లెంత్ అనమాట. ఓకే, K6 ఇంటూ తర్వాత L6 L ఏది ఇది 404 అర్థమవుతుందా మీకు, నెంబర్స్ 404 అయితే తర్వాత నెంబర్ ఆఫ్ మెంబర్స్ M6 కామా. ఓకే, ఆ మూడు మల్టిప్లై చేస్తే మీకు కట్ లెంత్ ఓవరాల్గా ఎంత లెంత్ తెలిసిద్ది అనమాట. లేదు అనుకుంటే కామా డబల్ హ్యాష్ పెట్టి జస్ట్ స్లాష్ ఇచ్చి ఇలా డబల్ హ్యాష్ పెడితే మీకు ఏమైతే చూడండి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ 10 ఉంది. ఇన్ కేస్ నేను ఇక్కడ 12 మార్చాను అనుకోండి, ఏమైద్ది ఆటోమేటిక్గా అది 12లోకి వెళ్ళింది. మీరు చూస్తున్నారా ఆ కాలంని. అంటే ఇప్పుడు నేను ఈ ఫార్ములా అక్కడ అలా మార్చాను. ఇఫ్ I6 = 12 అయితే ఆ 3 చేయండి, లేదంటే ఇదనమాట. ఈ ఫార్ములా వల్ల మీకు ఉపయోగం ఏంటంటే కట్ లెంత్ అనేది 10లో ఉందా 12లో ఉందా అని డయా ప్రకారం మీకు కంప్లీట్గా ఇక్కడ సమ్మరీ దాంట్లో వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు టోటల్ లెంత్ ఇన్ రన్నింగ్ మీటర్స్ ఇక్కడ కొట్టినప్పుడు 8లో ఎంత, 10లో ఎంత, 12లో ఎంత, 20లో ఎంత అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏం చేస్తాం మనం, యూనిట్ లెంత్ ఇన్ మీటర్స్ కనిపిస్తుంది కదా, ఈ మీటర్స్తో మనం మల్టిప్లై చేసినప్పుడు ఓవరాల్ వెయిట్ అనేది మీకు ఇలా మెట్రిక్ టన్స్లో ఇక్కడ కనిపించింది డైరెక్ట్గా. అర్థమైందా? మెట్రిక్ టన్స్ ఓవరాల్ రావడం మనకి ఇంపార్టెంట్ కాదు, ఏ డయాలో ఎంతెంత మెట్రిక్ టన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు సపోజ్ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇక్కడంతా 16లో ఉంది. ఎందుకు, ఇక్కడ బార్ ఏదైతే ఉందో అది 16లో ఉంది కాబట్టి మీకు కనిపిస్తుందా. ఇది డయా ఉంది కదా, డయా మొత్తం నేను 16లో మెయింటైన్ చేశాను కాబట్టి నాకు ఆ లెంత్ ఆటోమేటిక్గా 16లో వచ్చింది. ఆ ఫార్ములా మీకు మళ్ళీ చెప్తున్నాను. ఏ బ్రాకెట్లో అప్పుడు ఏం పెట్టామను, I77 = 16 కామా, ఒకవేళ 16 కనుక అయితే ఈ 3 మల్టిప్లై అవ్వాలి. ఏ 3, కటింగ్ లెంత్, నెంబర్స్, నెంబర్ ఆఫ్ మెంబర్స్ మల్టిప్లై అయితే ఇక్కడ లెంత్ వస్తాయి. ఈ లెంత్ అనేది తీసుకుని మనం ఏం చేస్తాం సార్ అంటే, ఇక్కడ ఈ లెంత్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ లెంత్స్ అన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ ఏదైతే కంప్లీట్ రాఫ్ట్ ఫుటింగ్ అని ఉందో, ఇక్కడ కంప్లీట్ రాఫ్ట్ ఫుటింగ్ అని ఉందో, ఆ టోటల్ లెంత్ అనేది 8 mm రాఫ్ట్ ఫుటింగ్లో అసలు ఏమీ లేదు. రాఫ్ట్ ఫుటింగ్లో బేసిక్గా 8 mm ఏమి రాదు. బట్ 10 mm ఎంత వచ్చింది, 47,707 రన్నింగ్ మీటర్స్ వచ్చింది. ఓకే, తర్వాత 12 mm ఎంత వచ్చింది, 10,201 వచ్చింది. 16 mm ఎంత వచ్చింది, 15,783 రన్నింగ్ మీటర్స్ వచ్చింది అనమాట. దాన్ని మనం ఏం చేస్తామంటే kg/రన్నింగ్ మీటర్, ఒక్కొక్క రన్నింగ్ మీటర్కి 8 mm అయితే ఎంత, 0.395 kg, 0.617, 0.888, 1.578, 2.466, 3.858 అనేది ఇవన్నీ ఏంటి యూనిట్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఇది ఏంటి ఫార్ములా, ఇది ఇది ఇంటూ ఇది డివైడెడ్ బై 1000. ఎందుకు, మెట్రిక్ టన్స్లోకి మారుస్తున్నాం మనం, కేజీలో కొంచెం మెట్రిక్ టన్స్లోకి, అంటే ఎన్ని మెట్రిక్ టన్నులు వచ్చింది అనేది మనకు తెలియాలి కాబట్టి. మీకు అర్థమైందా? సో అప్పుడు ఏమైంది, 8 ఏమీ లేదనమాట. కానీ 10 ఎన్ని మెట్రిక్ టన్స్ వచ్చింది మనకి, 29.744 kg, 29.44 కేజీ కాదు మెట్రిక్ టన్స్. ఎందుకు, ఇది డివైడెడ్ బై 1000 చేసాం కాబట్టి. ఇన్ కేస్ మనం 1000 చేయము సార్, మేము నార్మల్గా కేజీలో తెలియాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఎంత ఉంది, ఇది 29,435 కేజీ అనమాట. ఓకే, కాబట్టి ఎందుకు కేజీలో తీసుకోమంటే బేసిక్గా మనం టన్స్లోనే ఇండెంట్ ఇస్తాము, 8 టన్స్ ఇవ్వండి, 10 టన్స్ ఇవ్వండి అని చెప్పి. ఓకే, సో మీకు ఇప్పుడు దాకా నేను ఏదైతే చూపించానో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏదో ఒక ఫుటింగ్ నేను మీకు చూపిస్తాను, అది ఎలా చేసాము అనేది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు కనుక చూస్తే ఫుటింగ్ 5 F5 అని కనిపిస్తుంది కదా, F5లో ఇక్కడ నేను నోటేషన్ ఏమని పెట్టాను, C2 అంటే అక్కడ కాలం 2 వచ్చింది అనమాట. ఓకే, దాని సైజు ఇప్పుడు ఇక్కడ అంటే నేను యాక్చువల్గా ఇక్కడ వీటన్నిటికీ లింక్స్ పెట్టాను అనమాట. అంటే ఇన్ కేస్ ఇక్కడ ఇమీడియట్గా సపోజ్ ఇక్కడ నేను 5.2 మీటర్స్ అనుకోండి, మీరు ఇక్కడ 4.9 ఉన్నప్పుడు ఇక్కడ 4.75 కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ 5.2 చేస్తాను, ఏమైంది చూడండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఆటోమేటిక్గా 5.050 వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అంటే ఎందుకంటే ఇక్కడ లింక్ ఉందన్నమాట. ఇక్కడ ఏం లింక్ ఉంది, which is equal to I22 మైనస్ కవర్ అనమాట. ఆటోమేటిక్గా ఇక్కడ నేను లింక్స్ పెడతాను. ఎందుకు, మనం ప్రతిదీ చూసుకొని చేయలేము కాబట్టి ప్రతిదానికి మనం లింక్ పెట్టుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు 4.9 అనేదాన్ని పెట్టించాను. ఓకే, 4.9 సైజు. ఇక్కడ వచ్చేసి కట్ లెంత్ ఇవన్నీ కాదు, ఇక్కడ ఏంటంటే జస్ట్ ఈ లైన్లో మనం ఏమీ లేవు కదా. అంటే ఇక్కడ ఏం చేశానంటే స్పేసింగ్ 125 అని పెట్టుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి.
ఏంటి షార్ట్ బార్ వచ్చేసి 4.75. ఎందుకు 4.9 మైనస్ రెండు వైపులా 75 కవర్ తీసేస్తాం కదా, సో 4.75 వచ్చింది. ఇక్కడ 0.3 అది కామన్. తర్వాత బార్ డై ఆఫ్ ద బార్ ఏంటి 12 mm. ఓకే, అక్కడ డ్రాయింగ్లో 12 mm ఇచ్చాడు, అందుకని ఇక్కడ 12 మెన్షన్ చేశాను. తర్వాత బెండ్ డిడక్షన్ వచ్చేసరికి 2 బెండ్లు ఉన్నాయి కదా, 2 బెండ్లు ఉంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2 ఇంటూ డై ఆఫ్ ద బార్ ఎంత 12 mm ఇంటూ ఇంకో 2 అంటే ఒక బెండ్ అంటే 2 డయా కదా, ఇప్పుడు 2 బెండ్లు ఉన్నాయి అంటే 4 డయా డివైడెడ్ బై 1000. ఎందుకు ఇది మనం దేంట్లోకి మారుస్తున్నాం, మీటర్స్లోకి మారుస్తున్నాము. ఓకేనా, మీటర్స్లోకి మారిస్తే 0.048 మీటర్స్ వచ్చింది. తర్వాత కట్ లెంత్ అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈ 3 ఏది 0.3 ప్లస్ 4.75 ప్లస్ 0.3 సమ్ మైనస్ బెండ్ డిడక్షన్ అనమాట. మీకు అర్థమైందా, కట్ లెంత్ అలా వచ్చింది. తర్వాత నెంబర్స్ అన్నప్పుడు మీకు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నెంబర్స్ వస్తే మీకు ఎలా వస్తుంది, నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై, ఇప్పుడు క్లయింట్లు కొంతమంది ఏమడుగుతారు మాకు కవర్ తీసేసి నెంబర్స్ కావాలంటారు, అప్పుడు ఏం చేస్తాం, ఇది ఇక్కడ ఏదైతే ఇది కవర్ తీసేసి కదా, ఇది డివైడెడ్ బై స్పేసింగ్ ఎంత ఇది అంటే నేను మొత్తం ఫార్ములా ఉంచుకుంటాను కాబట్టి ఆ ఫార్ములా మీకు కావాలని చూపిస్తాను చూడండి. రౌండ్ ఆఫ్ ఇది డివైడెడ్ బై ఇది 0 ప్లస్ 1 అనమాట. అంటే రౌండ్ ఆఫ్ అంటే ఇప్పుడు అది ఏం చేస్తుంది అంటే సపోజ్ 12.5 వచ్చింది అనుకోండి, దాన్ని 13 ప్లస్ 1. ఎందుకు మనకేం చెప్తారు బేసిక్గా ఓవరాల్ లెంత్ డివైడెడ్ బై స్పేసింగ్ ప్లస్ 1 అంటారు, అర్థమైందా. సో రౌండ్ ఆఫ్ చేసేస్తే మీకు మళ్ళీ ఫార్ములా చూపిస్తున్నాను కదా, రౌండ్ ఆఫ్ ఇది డివైడెడ్ బై కట్ లెంత్ అని అనుకోవద్దు, ఇది కట్ లెంత్ కాదు, మనం ఇక్కడ నార్మల్గా ఈ లైన్లో ఇది స్పేసింగ్ అనమాట, మనం స్పేసింగ్ పెట్టుకున్నాం అక్కడ. అన్ని ఫుట్టింగ్స్ నేను అలాగే పెట్టుకుంటాను, ఎందుకంటే ప్రతిదాన్ని మనం చేంజ్ చేయలేము. ఓకే, అట్లా వచ్చింది అనమాట. మీకు రౌండ్ ఆఫ్ వస్తే అప్పుడు ఎంత 39 నెంబర్స్ అయినాయి. తర్వాత నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే ఇప్పుడు F5 ఫుట్టింగ్ అనేది ఒకటే ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, F3 ఫుట్టింగ్లో C3 15 28 29 30 31 32 ఇవన్నీ కామన్ అయ్యేసరికి ఎన్ని నెంబర్స్ అయినాయి, నెంబర్ ఆఫ్ మెంబర్స్ 8 అయినాయి. అప్పుడు ఇక్కడ మీకు ఈ లెంత్ కూడా పెరిగిపోయింది. అట్లా నెంబర్ ఆఫ్ మెంబర్స్ కూడా మనం చూసుకోవాలి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 12 మీటర్ ఎంత రన్నింగ్ మీటర్ కావాలంటే 206 రన్నింగ్ మీటర్ కావాలి. సార్ నాకు ఇక్కడ ఒకవేళ ఈ ఫుట్టింగ్ మనం వేరే సైజులు పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మారిద్ది అంటే ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది 6, తర్వాత ఇది 4, తర్వాత స్పేసింగ్ 0.1, ఇక్కడ కూడా స్పేసింగ్ 0.1 చేశాను అనుకోండి. నాకు ఒక డయా నేను 16, ఒక డయా 12 అనుకున్నా, ఒక డయా 16, ఇంకో డయా ఇక్కడ ఏం చేశానంటే నేను యాక్చువల్గా రెండింటిని లింక్ చేశాను. లేదు నాకు డిఫరెంట్గా ఉంది అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా 12 ప్లేస్ చేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడ చూస్తే మీరు కనుక చూస్తే ఇది చూడండి, ఇందాక మీరు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మీకు తేడా కనిపిస్తుందా, ఇక్కడ చూసారా షార్ట్ బార్స్ అంటే ఏమైంది ఆటోమేటిక్గా 3.85 అయింది. ఎందుకు ఇక్కడ 4 మైనస్ 150 mm ఏదైతే ఉందో అది 3.85 అయింది, 6 మైనస్ 150 5.85 అయింది. సో 16 mm బార్స్ 3.85 అయితే మనకి 40 నెంబర్స్ వస్తాయి. ఇవి కూడా ఆటోమేటిక్గా మీకు కనుక చూస్తే అర్థమైందా మీకు. సో ఇలా మనం ఫార్ములా కనుక చేసుకుంటే ఏమైందంటే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను మారుస్తాను చూడండి, అన్నీ నేను ఏమేమి మార్చాను అవన్నీ మార్చేస్తాను. ఓకే, ఇవి ఇందాక దానికి ఇప్పుడు దానికి తేడా చూసారు కదా. ఓకే, ఇలా చేసినప్పుడు మీకు ఏమైందంటే కొంచెం స్పీడ్ అయిపోతారు మీరు. ఇంకా అంటే ఒక ఫుట్టింగ్ రీఎన్ఫోర్స్మెంట్ చేయడానికి మనకు ఎంత టైం పడుతుందో అది కొంచెం మన స్పీడప్ అయిపోద్ది అనమాట. మన ఎక్సెల్ ఫార్మాట్లో కూడా ఎక్స్పర్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక డ్రాయింగ్ చూసి మీరు ఇది ఓన్లీ బాటమ్ మ్యాట్సే ఇచ్చాడు, టాప్ మ్యాట్స్ ఇవ్వాల. ఇదిగోండి, ఇన్ కేస్ లిఫ్ట్ ఫుట్టింగ్ అనేది ఇక్కడ టాప్ కనిపిస్తుందా, టాప్ ఇస్తే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, బాటమ్ అయితే 300 తీసుకోండి, టాప్ ఎల్ అయితే ఆ ఫుట్టింగ్ డెప్త్ ఎంత ఉందో ఆ డెప్త్ ప్రకారం తీసుకోవాలని. ఎందుకు మనం లిఫ్ట్ ఫుట్టింగ్ 1.2 కాబట్టి మనం 1 మీటర్ తీసుకున్నాము, అంతా 16 ఉంది. ఆటోమేటిక్గా దాని యొక్క సైజుని బట్టి మనకి మారిపోతాయి అన్నమాట అన్నీ. ఓకే, నెంబర్స్ ఎలా మారిపోతాయి అట్లాగనమాట, అర్థమైందా మీకు. అలా తీసుకొని చేస్తే మీకు లాస్ట్లో ఏమొచ్చింది, ఇలా మీకు ప్రతి దాంట్లోనూ ఇలా సపరేట్గా సమ్మరీ తీసుకొని దాన్ని మనం సమ్మరీ షీట్లో ఇంక్లూడ్ చేసి అప్పుడు మనం ఇండెంట్ ఇస్తాము. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు రేపు క్లాస్లో నేను కాలం ఎలా తీసుకుంటారు, ఇప్పుడు నేను మీకు ఎక్సెల్ షీట్ చూపిస్తున్నాను కదా, ఎక్సెల్ షీట్లో మీకు అర్థం అవ్వాలంటే దీన్నే మీరు 1-2 సార్లు స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. అప్పుడు నేను మీకు ఈవెన్ ఈ ఫార్ములాస్ కూడా అన్నీ చూపించాను.
8లో వాల్యూ రావాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది 20లో ఉంది కాబట్టి మీకు ఈ కాలం 20లో కనిపిస్తుంది, అర్థమైందా? అప్పుడు మనం ఫార్ములా ఎలా చేసుకోవాలంటే ఇఫ్ అని పెట్టి ఆ ప్లేస్ =20 అయితే ఆ ప్లేస్లో రావాలి. ఇప్పుడు ఇక్కడ కావాలంటే 25 అయితే రావాలి, ఇప్పుడు ఇక్కడ కావాలంటే 16 అయితే F9. ఫార్ములా సేమే కానీ F9కి 8 అయితే 8, 10 అయితే 10 అని మార్చుకుంటే మనం ఆటోమేటిక్గా ఈ ప్లేస్లో సపోజ్ మీరు 10 అని వేసారనుకోండి, ఆటోమేటిక్గా ఆ 8.76 ఏదైతే ఉందో అది 10 దగ్గరికి వచ్చేసింది. మీకు అర్థమైందా? అదే ఈ ప్లేస్లో 20 పెడితే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఇక్కడ 20 దగ్గరికి వెళ్ళిపోయింది. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా క్లారిటీగా ఇంకేదైనా కావాలన్నా మీరు నాకు మెసేజ్ రూపంలో చేయొచ్చు. నేను మీకు బీబీఎస్ కంప్లీట్గా నేర్చుకునేంతవరకు హెల్ప్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బీబీఎస్ ఒకసారి అయిన తర్వాత నేను మీకు ఎంఎస్పి ప్రాజెక్ట్స్ ఇంకా కొన్ని మంచి థియరీస్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పటిదాకా ఏదైతే చెప్పానో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము కాలమ్స్ గురించి తెలుసుకుందాం. కాలమ్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా, కాలమ్స్ మెయిన్ బార్స్ అయితే ఎలాగా, సబ్ బార్స్ అయితే ఎలాగా. ఇప్పుడు కాలమ్స్లో 2 ఉంటాయి. ఏంటంటే కాలము బేస్మెంట్ నుంచి వచ్చేదానికి మీకు ఎల్ ఉంటుంది, ఓకేనా? అదే కాలమ్స్ మీరు పైకి తీసుకోవాలనుకోండి, సపోజ్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా, ఇది బేస్మెంట్ నుంచి వచ్చే కాలమ్స్. బేస్మెంట్ నుంచి వచ్చే కాలమ్స్ ఏముంటాయి, జస్ట్ ఎల్డి ఎక్స్ట్రా ఉండి లెంత్ ప్లస్ ఎల్డి ఉంటుంది, అంటే 4 మీటర్స్ ప్లస్ ఎల్డి కనిపిస్తుందా మీకు? అది ఏ లెంత్, డయా ఎంత, దాని కటింగ్ లెంత్ ఎంత అవుతుంది, నెంబర్స్ ఎలాగుంటాయి, అది ఏ లెవెల్లోకి వెళ్తుంది, అది ఓవరాల్గా మనం చేసుకుంటే సమ్మరీ మనకు ఎంత అవుతుంది, ఈ సమ్మరీ తీసుకెళ్ళి మనం అక్కడ ఎలా చేస్తాము, ఇదంతా ఒక థియరీ అండి. ఇది అయిన తర్వాత నేను మీకు ఇవంతా థియరీ తీసుకొని మనం ఎలా చేస్తాము, అసలు రోలింగ్ మార్జిన్ అంటే ఏంటి, తర్వాత రీకన్సిలేషన్ మనం ఎలా చేస్తామనేది మనం ఫర్దర్ క్లాస్లో చెప్పుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్.